హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవులకు వంశపారపర్యంగా వచ్చే వ్యాధుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. జెనెటికల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. వంశపారపర్యంగా వచ్చే రోగాలు అనేవి జన్యువుల లోపం వల్ల, అంటే జీన్స్ లోపం వల్ల లేదా మార్పుల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా సంక్రమించే వ్యాధులు. ముఖ్యమైన వంశపారపర్య వ్యాధులు ఏంటో చూద్దాం. ఫస్ట్ది సికిల్ సెల్ అనీమియా, అంటే దీనిలో ఎర్ర రక్త కణాల ఆకారం వంకరగా మారుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. సెకండ్ వన్ హీమోఫీలియా, అంటే దీనిలో బ్లడ్ గడ్డకట్టే శక్తి తగ్గిపోతుంది. చిన్న గాయం జరిగినా కూడా ఎక్కువ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. థర్డ్ వన్ థాలసేమియా, అంటే దీనిలో హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది. బలహీనత మరియు రక్తహీనత అంటే అనీమియా వస్తాయి. ఫోర్త్ వన్ సిస్టిక్ ఫైబ్రోస్, అంటే దీనిలో ఊపిరితిత్తులు మరియు జీర్ణకోశంలో మ్యూకస్ అంటే కఫం ఎక్కువగా చేరుతుంది. ఫిఫ్త్ వన్ డౌన్ సిండ్రోమ్, అంటే దీనిలో క్రోమోజోమ్స్ 21లో అదనపు కాపీ ఉండడం వల్ల ఇది వస్తుంది. మానసిక మరియు శారీరక వికాసం కూడా మందగిస్తుంది. సిక్స్త్ వన్ హంటింగ్టన్ డిసీజ్, దీనిలో నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి మరియు కదలికల మీద ప్రభావం పడుతుంది. సెవెంత్ వన్ మస్కులర్ డిస్ట్రోఫీ, దీనిలో కండరాలు బలహీనమవుతాయి, నడవటం మరియు కదలికలకు కష్టం అవుతాయి. ఎయిత్ వన్ ఆల్బినిజం, దీనిలో స్కిన్, ఐస్, హెయిర్, మెలనిన్ రసాయనం లోపం ఉంటుంది. స్కిన్ తెల్లగా ఉంటుంది, ఐస్ సమస్యలు రావడం కూడా ఉంటుంది. నైన్త్ వన్ హైపర్ కొలెస్ట్రాలోమియో, దీనిలో బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే హార్ట్ డిసీజెస్ వస్తాయి. 10th వన్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్, దీనిని మూత్రపిండాలలో సిస్టులు పెరగడం, అలాగే కిడ్నీ ఫంక్షన్స్ తగ్గిపోవడం వంటివి ఉంటాయి. ఈ వంశపారపర్యంగా వచ్చే రోగాలు ప్రధానంగా జన్యుల లోపాల వల్ల, అంటే జీన్స్ వల్ల వస్తాయి. వీటిని పూర్తిగా నివారించకపోవడం అసాధ్యం కాకపోయినా జన్యు లోపాలు అంటే జెనెటికల్ కౌన్సిలింగ్ వల్ల, ముందస్తు పరీక్షలు, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి వలన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వంశపారపర్యంగా వచ్చే వ్యాధులను గుర్తించే టెస్ట్లు ఏంటో చూద్దాం. ఈ రోగాలను గుర్తించడానికి జన్యు పరీక్షలు, అంటే జెనెటికల్ టెస్టింగ్స్ అంటారు వీటిని. వీటి వల్ల రోగం వస్తుందా లేదా, లేక పిల్లల నుంచి సంక్రమిస్తుందా నెక్స్ట్ జనరేషన్కి అనే విషయం గురించి తెలుస్తుంది ఈ టెస్ట్ల వల్ల. అవేంటో చూద్దాం. ఇప్పుడు ముఖ్యమైన టెస్ట్లు. ఫస్ట్ది బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఫర్ జెనెటికల్ డిజార్డర్స్. ఈ టెస్ట్లో బ్లడ్ నమూనా తీసుకొని DNA అండ్ క్రోమోజోమ్స్ అండ్ జీన్స్ను పరిశీలిస్తారు. ఈ టెస్ట్ను సికిల్ సెల్ అనీమియా, థాలమియా, హిమోఫీలియా వంటి రోగాలను గుర్తించడానికి ఈ టెస్ట్ను ఉపయోగిస్తారు. సెకండ్ క్రోమోజోమ్స్ అనాలిసిస్. ఈ టెస్ట్లో బ్లడ్ లేదా శారీరక కణాలను తీసుకొని క్రోమోజోమ్ల లోపాలను గుర్తిస్తారు. డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ లాంటి సమస్యలను గుర్తిస్తారు ఈ టెస్ట్ ద్వారా. థర్డ్ వన్ DNA సీక్వెన్సింగ్. ఈ టెస్ట్లో DNAలోని జీన్స్ క్రమాన్ని పరీక్షిస్తారు. హంటింగ్టన్ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులను గుర్తిస్తారు ఈ టెస్ట్ ద్వారా. ఫోర్త్ వన్ జన్యు క్యారియర్ టెస్టింగ్. ఈ టెస్ట్ చేయడం వల్ల తల్లిదండ్రుల రోగం కలిగించే జన్యువు కెరీర్ ఉందా లేదా, అంటే నెక్స్ట్ జనరేషన్కి కెరీర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ని ఉపయోగిస్తారు. ఈ టెస్ట్ అనేది పెళ్లికి ముందు లేదా గర్భధారణకు ముందు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ ప్రెనటల్ టెస్టులు. ఇది గర్భిణీ స్త్రీలకు చేసే టెస్ట్ ఇవి. అందులో ఫస్ట్ వన్ అమ్నియోసెంటిసిస్. ఈ టెస్ట్ని గర్భంలో ఉండే నీటిని, అంటే యామ్నియోటిక్ ఫ్లూయిడ్స్ అంటారు వీటిని పరీక్షించడానికి శిశువులో
వంశపారంపర్యంగా వ్యాధులు ఉన్నాయా లేదా అని ఈ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. 6th వన్, న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్. న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ను పుట్టిన వెంటనే శిశువుకు రక్తపరీక్ష చేసి వంశపారంపర్య వ్యాధులు ముందుగానే గుర్తిస్తారు. అలాగే థైరాయిడ్ లోపం, సికిల్ సెల్ అనీమియా, ఫ్యూనికుల్ కిటోర్నియా వంటి సమస్యలు ఈ టెస్ట్లో చేసి బయటపడతారు. 7th వన్, మాలిక్యులర్ జెనెటిక్ టెస్ట్లు. ఈ టెస్ట్లు ప్రత్యేకమైన జీన్స్లో మార్పులను గుర్తించడానికి చేస్తారు. అలాగే వాస్కులర్ డిస్ట్రోఫీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి వ్యాధులను కూడా ఈ టెస్ట్ చేసి గుర్తిస్తారు. వంశపారంపర్యంగా వ్యాధులను ముందే తెలుసుకోవడానికి DNA టెస్ట్లు, క్రోమోజోమ్స్ టెస్ట్లు, ప్రెనటల్ టెస్ట్లు చేస్తారు. వీటి ద్వారా రోగాన్ని పూర్తిగా నివారించలేకపోయినా ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వాటికి ఉపయోగపడేలా ట్రీట్మెంట్స్ అనేవి, తాత్కాలికమైన మందులు అనేవి ఇవ్వటం జరుగుతుంది.